గుందే ఏదో బంధమే మోగిందే నాలో మౌనమే బాగుందే బాగుందే ఏదో బంధమే లాగిందే ఊహాలోకమే చూపులే చిత్రమై మాటలే మంత్రమై ఊపిరే ఊయలై నవ్వులే వెన్నెలై దేహాలే ప్రణయపు పువ్వుల దారాలై ప్రాణాలే మమతల మల్లెల హారాలై బ్రతుకంతా బ్రతికించే భావం ఇది ప్రతిరోజు జన్మించే మార్గం ఇది బాగుందే బాగుందే ఏదో బంధమే నువ్వంటే నా ప్రతిబింబమే బాగుందే బాగుందే ఏదో బంధమే నీకేలే నా సగభాగమే ప్రేమించా కొత్తగా ఇది ప్రేమని తెలియక మనసిచ్చా పూర్తిగా నా మనసుని అడగక నువ్వైనా నేనైనా అనుకోనిది నీలో నాలో నా జరిగేది బాగుందే ఆదికాండము 24వ అధ్యాయము 12వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుని తర్వాత ప్రార్థన చేసుకున్నాం. దేవుడైన యెహోవా నేను వచ్చిన కార్యములు త్వరలో సఫల చేసి నా యజమానులకు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము చిత్తగించుము. నేను ఈ నీళ్లు ఊట యొద్ద నిలుస్తున్నాను. ఈ ఊరి వారు పిల్లలు నీళ్లు చేతుకున్నట్టుకు వచ్చుతున్నారు కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను ఉంచమని నేను చెప్పగా నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టదని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించిన దై ఉండునుగాక. అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపుమని తెలుసుకుంది నేను. పెట్టుకుని వచ్చాను. ఆ చిన్నది పక్కనది ఆమె కన్యక ఆమెను చూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి ఎత్తుకొని కొంచెపు అడిగెట్టి కడవలో నీళ్ళు కొంచెం దయచేసి నన్ను కాదని కడవను చేతి మీదకి తీసుకొని అతనికి దాహం ఇచ్చాను. మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తర్వాత నీ ఒంటెలు త్రాగుమట్టు వాటికి నీళ్లు చేదిపోయిందని చెప్పి త్వరగా గాడిలో తన కడవను కుమ్మరించి తిరిగి చేతుటకు ఆ బావికి పరిగెత్తుకొని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేదిపోతున్నాడు. ఆ మనుషుడు ఆమెను చేరి చూసి తన ప్రయాణము యెహోవా సఫలం చేసినని చేసినో లేదో ఆమె చేతులకు 10 తలములు ఎత్తుగల 2 బంగారు గడియలు తీసి, నీవు ఎవరి కుమార్తెలు దయచేసి నేను నా సహోదరుడకు మెల్కా కనిన
కుమారుడు గడ్డి మేత రాత్రి బస్ చేయటకు స్థలం ఉన్న రావాలని నా యజమాని బంధువులు ఇంటికి నన్ను నడిపించినని ఇల్లు చేత పిల్లలను తీసుకుని రావాలని నాకు నా చేత ప్రమాణం చేయింది. అప్పుడు నేను నా యజమానితో ఆ స్త్రీని నా వెంట నాయనని పాదాలకి స్తోత్రాలు. ఇదిగో ఇప్పుడు చదువుకున్న వాక్యాన్ని బట్టి అయ్యా ఈ సాయంకాలం ఇక్కడ నా తండ్రి మేము ప్రార్థన చేస్తుండగా అతి ప్రార్థనని ఆత్మ ఉంచు ప్రభువా. ఆనాడు అబ్రహాముకు నమ్మకంగా దాసుడు ఇదిగో తన కుమారుడికి ఆయా భార్యను తీసుకొస్తాకి వెళ్ళినప్పుడు అయ్యా నువ్వు ఆయనకు తోడుగా ఉన్నావు. అలాగే ఇదిగో బిడ్డలు నాయన తండ్రి దూర ప్రాంతం నుంచి ఇదిగో నాన్న ఇక్కడికి వచ్చారు. ఇదిగో ఆ బిడ్డలు తిరిగి ఇక్కడ బిడ్డలు కలిసి నీ ప్రతానం జరుపుతుండగా నీ ఆత్మ ఉంచు ప్రభువా, నీ కృపంచు నాయన. ఇదిగో నా తండ్రి నీ వాక్యంలో చెప్తున్నది ఇదిగో నాయన చక్కని నా తండ్రి రేపక చక్కనిది. ఇదిగో నాయన తండ్రి ఆ నాయన ఒంటెలకు ఆయనకు నీళ్ళు ఇచ్చి ఆ ఒంటెలకు నీళ్లు పోసిందంటే కష్టపరిస్థితి ప్రభువా. అలాగే అయా నీ కుమార్తె నన్ను జ్ఞాపకం చేస్తూ అలాగే బిడ్డలు వారు వీరు కలిసి ఇప్పుడు నాని ప్రధానం జరుపుతుండగా నీ ఆత్మ బిడ్డలతో ఉంచు. ఇక్కడ నువ్వు ఉంచి సమాధానంగా నడిచేవారిగా చేసి ఎవరిలో ఎలాంటి రాజ్యం వచ్చిన కాక ఈ చిత్తం పరలోకముందు భూలోకముందు నెరవేరుస్తున్నట్లు భూమి ఎందు నెరవేరని కాక ఆయన దినాలను మాకు దయచేసి ఆయన అపరాధం చేయడం ప్రవర్తించు రాజు మహిమ నిరంతరమై ఉన్నావు తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఇదిగో నా తండ్రి ఇక్కడ రామేణ రాజును ప్రేమించిన కుమార్తె విషయంలో అలాగే దూర ప్రాంతం చేసిన కుమారుడి విషయంలో అన్ని విషయములో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ఇక్కడ అబ్రహామును ఆశీర్వదించాడు ప్రభు. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తము ఏలుసిన తన ఇంటి పెద్ద దాసులతో నీ చెయ్యి నా తొడకి వారి కుటుంబస్తులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రియమైన వాళ్ళారా, మరి ప్రధాన కార్యక్రమము అనేది నేను అనుకుంటున్నాను నిశ్చితార్థం అనేది అనుకుంటున్నా. ప్రధానం అనేది కుమార్తెను తీసుకుని వెళ్ళేటప్పుడు ప్రధానం అంటారు, ఇప్పుడు చేసేది నిశ్చితార్థం అంటారు. కానీ ఏది ఏమైనప్పటికీ దేవుడు ఏర్పాటు చేసినటువంటి కార్యము కనుక మనమందరము కూడా ప్రేమతో ఈ స్థలానికి వచ్చాం. అయితే సామ్యుయల్ గారి యొక్క కుమార్తె సునీతకను దేవుడు వారిరువురికి ఏర్పాటు చేసినటువంటి యొక్క ప్రధాన కార్యక్రమము అంటే ఒకరికొకరు దేవుడు ఈ స్థావలో భాగ్యరాజు యొక్క ఎముక ఈ యొక్క పెదలంక గ్రామంలో ఉన్నదని చెప్పి దేవుడు ఏర్పాటు చేశాడు కనుక ఈ త్రావణకు వచ్చి మనం అందరము కూడా వారి యొక్క బిడల యొక్క నూతన గృహంగా కట్టబడేటటువంటి సమయాన్ని బట్టి మనమందరం చేరి ఈ త్రావలో మరి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవునికి మనం ముఖ్యంగా స్తోత్రాలు చెల్లించాలి. ప్రియమైన వాళ్ళారా, పరిశుద్ధాత్మ కార్యక్రమం అనేది జరగకపోతే మనుషులు చేసే పని కూడా ఏది కూడా ఉపయోగకరమైనటువంటిది కాదు. దేవుడు ఏర్పాటు చేశాడు కనుక ఇది దేవుని వలన కలిగినటువంటి కార్యమని ప్రతి ఒక్కరు కూడా విశ్వాసము కలిగి ఉండాలి. ఎందుచేతంటే మరి ఆదాము సృష్టించిన తరువాత ఆదాముకు కలిగినటువంటి ఒంటరితనాన్ని చూసి దేవుడు అంటాడు, అన్నీ కూడా జత జతలుగా సృష్టించబడ్డాయి. ఆ జత జతలుగా సృష్టించబడినటువంటి వాటిని ప్రియమైన వారు కామెంట్ చేయొద్దు. ఇక్కడ వాక్యం చదువుతున్నప్పుడు మనం మాట్లాడొద్దు. మాటతో చేశారు, అన్ని జత జతలుగా ఉన్నాయి. అవన్నీ కూడా మరి జతగా ఉంటూ వాటికి కావాల్సినటువంటి పనులు అవి చేసుకుంటున్నాయి. సృష్టి అంతటిలో కూడా అవి ప్రత్యేకంగా విభాగింపబడిన తరువాత మానవుడిని తన యొక్క స్వహస్తాలతో చేసి ఆదామును సృష్టించారు. ఈ ఆదాము ఒంటరిగా ఉంటూ
వాటినన్నిటిని చూసి విచారంగా ఆలోచన చేస్తున్నప్పుడు తండ్రి అయిన దేవుడు ఆలోచన చేసి ఇతడు ఒంటరిగా ఉండటం కారణం ఏంటంటే వాటిని చూసి నాకు తోడు లేదా అని చెప్పి యొక్క బాధను కలిగిస్తుందని కనుక నరుడు ఒంటరిగా ఉండటం ఇష్టం లేక సాటి అయిన సహాయమును చేయుదునని చెప్పి ఆయన మరి ఆదామును గాఢ నిద్రను కలగచేసి తన ఎముకను తీసి అక్కడ నారీగా చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి కార్యము. ఏదోను వనంలోకి వెళ్ళిపోతున్నారట. దేవుడు అనుకున్నాడు, ఎప్పుడైతే తోడునిచ్చానో వారు నన్ను మరిచిపోయారు, చాలా సంతోషం అని చెప్పి ఆయన ఆనందించినట్లుగా దేవుని వాక్యము వివరిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, మరి అటువంటి సంతోషకరమైనటువంటి కార్యము ఈ దినాన్ని భాగ్యరాజు యొక్క ఎముకను ఈ యొక్క పెదలంక గ్రామంలో ఉన్నది. అందుచేత ఇంచుమించుగా మరి 40 కిలోమీటర్స్ ఉంటుందేమో ఇది డిస్టెన్స్. మరి ప్రయాణమై త్రావునకు నడిపించి దేవుడు ఈ ఘనమైన కార్యము జరిగిస్తున్నాడు. ఎందుని బట్టి అంటే దేవుడు ఏర్పాటు ఏంటంటే మొదటిగా నిశ్చితార్థము చేసుకోవడం, తర్వాత ప్రధాన కార్యక్రమం మరలా ఇంకొకసారి వస్తాం. ఇప్పుడు ఏంటంటే మన పిల్లను మనం వెంట పెట్టుకుని వెళతాం. అది ఇక్కడ ప్రధానమైనటువంటి మాట దేవుని యొక్క వాక్యంలో ఏం చెప్తుందంటే, ఎలియాజరును అబ్రహాం ఎందుకు పంపించాడంటే, నీవు నా కుమారుడికి ఒక కుమార్తెను తీసుకుని రావాలి అంటే, నా తండ్రి ఇంటి దేశము కానాన దేశము నుంచి నా బంధువుల ఒక చిన్నది నాకు కావాలి అని చెప్పి కోరుకున్నాడు. అంతే తప్ప పరాయి దేశం వాడు నాకు అక్కర్లేదు, పరాయి వాడు వారు నాకు వచ్చినా కూడా నేను ఒప్పుకోను, కానీ నా కుమారుడు అక్కడికి రాడు, నువ్వే అతను తీసుకుని ఆమె కుమార్తెను తీసుకుని రావాలని చెప్పి ఒక నిబంధనకు సాదృశ్యంగా ఉన్నది. ఇస్సాకు క్రీస్తు యేసు ప్రభువుకు సాదృశ్యముగా ఉన్నాడు. ఆ యొక్క రిబ్కా అనేటువంటి కుమార్తె సంగమునకు సాదృశ్యముగా ఉన్నది. స్త్రీ అనగా సంఘము. ఈ దేవుని ఏర్పాటు ప్రకారముగా ఆ కుటుంబము కట్టబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆదికాండ నా తల వంచి యెహోవాకు మ్రొక్కి అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవాను ఈ స్థలములో నీ పరిశుద్ధాత్మ మా మధ్య ఉంచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. నీ ప్రేమను బట్టి ప్రభువా, మరి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలము ఆ వెల్చూరు గ్రామము నుండి ప్రభా ముత్యం నెహెమ్యా గారి యొక్క మరి కుటుంబస్తులుగా ఉన్నటువంటి నాయన ప్రభా కుమారుడైనటువంటి నాయన భాగ్యరాజుకును, అయా ప్రభా కృష్ణా జిల్లా మరి నాయన నూతనంగా కట్టబడుచున్నటువంటి బిడ్డలను నాయన వారి నోటి ద్వారా నాయన తండ్రి నీ నామాన్ని బట్టి ప్రార్థించేటటువంటి వారిగా చేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా తండ్రి నాయన ఇరుపక్షాలుగా నాయన ప్రభా మరి మీరు మధ్యవర్తిగా మీరుండి ఈ కార్యక్రమాన్ని అంతటితో పరిశుద్ధ కార్యముగా నాయన మీరు జరిగించుకుని నాయన తండ్రి ఈ త్రావలో ఎటువంటి దుష్టుడు ప్రవేశించకుండా నీ పరిశుద్ధాత్మ కాపుతలో ఉంచి నాయన తండ్రి వారి పక్షంగా నాయన ప్రభా మరి కుమారుడు పక్షముగా కుమార్తె పక్షంగా ప్రభా మీరుండి వారిరువురు కూడా తండ్రి నూతనముగా జతపరిచేటటువంటి కార్యములు కూడా ప్రభా ఆ పర్యంతము తండ్రి నీ పరిశుద్ధాత్మ వారి చుట్టూ నీ కాపుదలను అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాం. అయ్యా తండ్రి ఇంకా ఏమైనా ప్రభా తండ్రి మాలో లోపాలు ఉన్నట్లయితే నాయన ప్రభా ఈ త్రావలో సరి చేసుకుని సమాధాన పడేటటువంటి భాగ్యం మాకు అనుగ్రహించమని ప్రభా ఇంతవరకు నీ పరిశుద్ధాత్మ అలాగే సిఆర్ గారిని సంఘ పెద్దలను ప్రభా సంఘాలను ప్రభా మీరు దీవించి బలపరిచి ఆశీర్వదించమని ప్రభా ఈ త్రావలో నాయన అల్పుడైనటువంటి దీనుడైనటువంటి పాపిని ప్రభా అయ్యా ఈ త్రావలో నాయన తండ్రి నీ బిడ్డల మధ్య నాయన కొద్ది నిమిషాలైనటువంటి నీ వాక్యాన్ని ధ్యానించేటటువంటి భాగ్యం నాకు ఇచ్చినందుకు అయ్యా ప్రభు ఇట్టి సహవాసము కలిగి నాయన నిత్యము ఆనందించేవారుగా నీ ప్రేమను మాకందరికీ దయచేసి మహిమ తెచ్చుకోమని నజరుడైన యేసుక్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.